ఆగస్టు 15న తెలుగు నుంచి డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాలు గ్రాండ్గా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ హైపుతో థియేటర్లోకి వచ్చాయి. అయితే రెండు సినిమాల్లో ఏ సినిమాకి కూడా సాలిడ్ హిట్ టాక్ పడలేదు. కానీ రామ్, రవితేజ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్గా ఈ సినిమాలు హిట్ లిస్టులో పడినట్టేనని అంటున్నారు. అయితే ఆ విషయం తేలాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏ సినిమా రిలీజ్ అయినా సరే ముందుగా ఓటీటీ పార్ట్నర్ ఏంటి, డిజిటల్ స్ట్రీమింగుకు ఎప్పుడు వస్తాయి అని ఓటీటీ లవర్స్లో చర్చ మొదలవుతుంది. రిలీజ్కు ముందు ఫలానా ఓటీటీ అంటూ ప్రచారం జరిగినా అఫీషియల్ సినిమా రిలీజ్ రోజే ఏ ఓటీటీలోకి వస్తుందనేది తెలిసిపోతోంది. ఎందుకంటే విడుదల రోజే డిజిటల్ మీడియా పార్ట్నర్స్కు క్రెడిట్స్ ఇస్తున్నారు. డబుల్ స్మార్ట్ ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. దక్షిణాది భాషల డిజిటల్ రైట్స్ను 33 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ డీల్ ఇంకా పూర్తి కాలేదు. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అన్ని సినిమాల మాదిరే 4-5 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ మధ్య థియేటర్ రిలీజ్ విషయంలోనే కాదు, ఓటీటీ పరంగానూ రిలీజ్ డేట్ కోసం సినీ అభిమానులు వెయిట్ చేయటం కామన్ అయిపోయింది.